సింపుల్ స్టెప్ మేము మా పేషెంట్స్‌కి సజెస్ట్ చేసేదేంటంటే హైట్ మైనస్ 100 అని సజెస్ట్ చేస్తాం. సింపుల్ కాలిక్యులేషన్ అనమాట. సో, ఐడియల్‌గా మీరు ఒకవేళ 150 సెంటీమీటర్స్ ఉంటే ఒక 50 కేజీలు బరువు. అట్లానే 170 సెంటీమీటర్లు ఉంటే 70 కేజీలు బరువు. సుమారుగా ఒక 5 కేజీలు అటు ఇటుగా ఉండొచ్చనమాట. సో, దిస్ ఈస్ ఆల్సో సింప్లర్ మెథడ్. ఇది కూడా మీ డైలీ ప్రాక్టీస్‌లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ట్రెడిషనల్‌గా ఫ్యాటీ లివర్‌కి సజెస్ట్ చేసే ఇంకొకటేంటంటే వేస్ట్ సర్కంఫరెన్స్. మీ కార్డియాలజీ పరంగా వేస్ట్ సర్కంఫరెన్స్ ఏదైనా లిమిట్ ఉందా? జెంట్స్‌కి, లేడీస్‌కి? ఎస్ ఉంది. అగైన్ బిఎంఐ ఎలాగైతే ఇంపార్టెంటో మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ ఇవన్నీ ది కమ్ అండర్ మెటబాలిక్ సిండ్రోమ్. సో మెటబాలిక్ సిండ్రోమ్ పారామీటర్స్ లో వెయిస్ట్ సర్కంఫరెన్స్ మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఈవెన్ మోర్ సింపులర్ బిఎంఐ కంటే. జస్ట్ ఏముంది, సర్కంఫరెన్స్ చూసుకుంటాము, సెంటీమీటర్స్ కట్ ఆఫ్స్ బట్టి చెప్తాం అనమాట. సో ఆ కట్ ఆఫ్స్ కొంచెం కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. అగైన్ మన ఏషియన్ పాపులేషన్ ఆర్ ఇండియన్ పాపులేషన్ లో వాల్యూస్ కొంచెం తక్కువ ఉంటాయి. 90 సెంటీమీటర్ ఫర్ మేల్ అండ్ 80 సెంటీమీటర్ ఫర్ ఫీమేల్. దానికంటే ఎక్కువ ఉందంటే మీకు సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువ ఉన్నట్టు, అంటే మీరు మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నట్టు, ఆర్ మీకు ఆల్రెడీ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్టు. సో బిఎంఐకి ఆల్టర్నేటివ్ గా వెయిస్ట్ సర్కంఫరెన్స్ కూడా ఓకే. యూజ్ చేసుకోవచ్చు.